మనం జాగ్రత్త పడాలి. రేపు నా నా భవిష్యత్తు ఏంటి? ఇవాళ నేను రూపాయి తీసుకుంటున్నాను కదా! నా భవిష్యత్తు కోసం పావలాన్న దాచుకునేటట్టు ఉండాలి మనం. నేను మొత్తం ఉన్నదంతా నేను వేస్ట్ చేసుకుని రేపు నాకు జబ్బు చేసినప్పుడు నాకు ఎవరో చేయాలంటే ఎందుకు చేస్తారు? ఎవరికి ఎవరిక్కడ? ఒకప్పుడు మేము సినిమాలు మా అద్దట్లో చేసే రోజుల్లో నిజంగా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ బాయ్, సెట్ అసిస్టెంట్, ప్రొడక్షన్ బాయ్తో సహా అందరూ ఒకళ్ళకొకళ్ళలాగా ఉండేవాళ్ళం. ప్రొడ్యూసర్ కష్టం వస్తే ప్రొడక్షన్ బాయ్ కూడా ఆదుకునే రోజులు ఉన్నాయి. నన్నే ఆదుకున్నారు చాలాసార్లు అట్లా అనుకుంటే. నేను ప్రొడ్యూసర్ని. అట్లా అది అవినాభావ సంబంధాలు అండి. ఇప్పుడు సంబంధాలు లేవు. ఈ కార్వాన్ రోజులు వచ్చినాక అందరికీ పోయినాయి. అందరూ ఎవడు దారి ఆడిది, ఎందుకు ఉంటారో తెలియదు, ఎంతమంది ఉంటారో తెలీదు, నెక్స్ట్ ఎవరు సెట్లో ఉంటారో కూడా ఎవరికి తెలియదు, సినిమాలు ఎవరున్నారో కూడా చాలామందికి తెలియదు. ఈ పరిస్థితిలో సంబంధాలు లేవు. సో రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. సినిమాలు రాలేదంటే పెద్ద హీరోలు బయటికి రారు, చిన్నవాళ్ళకేమో డబ్బులు సరిపడా ఉండవు. ఎవరి కష్టాలు వాళ్ళకి కష్టాలు పేతాయి అని. ఇవాళ డబ్బులు ఇప్పుడు మీరు చెప్పిన ఆయనకు ఉంది, ఆయన డబ్బులు తీసుకోకుండా నేను చేయలే. కానీ ఇవాళ ఆయనకు వచ్చిన డబ్బుకి సరిపడా డబ్బు ఆయన దగ్గర ఉండకపోవచ్చు. ఆయన దగ్గరే కాదు, ఎవరి దగ్గర ఉండదు. ఈ దేశంలో ఉన్న చాలామందికి. అందుకే హెల్త్ను ఎడ్యుకేషన్ ఫ్రీగా కావాలనేది నేను చాలా వీటిల్లో చెప్తూ ఉంటాను. హెల్త్కి ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి 100%. అన్ఫార్చునేట్గా ఎడ్యుకేషన్ హెల్త్ని ప్రైవేటైజ్ చేసేసినాయి అన్ని గవర్నమెంట్లన్నీ చేసి దాన్ని ఇంత బడ్జెట్ అయిపోయింది. ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆయన ఇప్పుడు నేను చెప్పిన కేసు లాంటి కేసు హాస్పిటల్కి వెళ్తే లక్షల కోట్లలోకి వెళ్ళిపోతాయి డబ్బులు. అదే నాకు హెల్త్ గవర్నమెంట్ నుంచి ఫ్రీకి హెల్త్ ఉందనుకోండి, ఈ అడుక్కునే పరిస్థితి ఉండదు కదా. మనం ట్యాక్సులు కడుతున్నాం. ఈ అబ్బాయి ఎంత ట్యాక్స్ కట్టి ఉంటాడు, ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్లో ట్యాక్స్ కడతానే ఉన్నాడు. మరి ఇవాళ ఆయనకి హెల్త్ రావాల్సి వచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దా, ఇండస్ట్రీదా? ప్లస్ ఇండస్ట్రీ అంటే ఎవరు? ఆయన ఒక 10 సినిమాలు కాదు 100 సినిమాలు చేసి ఉంటాడు. 100 సినిమాలు కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చేసి ఉంటాడు. సో దట్ డజంట్ మీన్ అదంతా ఇండస్ట్రీ అవ్వదు కదా. ఇండస్ట్రీ ఎవరో ఉంటారో నలుగురు తెలుసు, ఆయన నలుగురు తెలిసినట్టు చెయ్యాలనేది మానవత్వం. అది హ్యూమనిటేరియన్ యాంగిల్ తప్ప దట్స్ నాట్ రైట్. నాకు హక్కు ఉంది, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నాకు డబ్బులు ఎవరంటే ఎవరు నాకు మన సెంటిమెంటు, నాతో ఉన్న అనుబంధం కానీ ఇది కానీ ఉంటే నాకు అవకాశం ఉండాలి, అవతల వాళ్ళకి అవకాశం ఉండాలి, ఇచ్చే అవకాశం కూడా ఉండాలి కదా. ఉంటే చేస్తారు. కొంతమంది చేసి ఉంటారు, చేయకుండా ఉంటుండ్రు, చేసి ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళ పాపం వాళ్ళ అవసరానికి ఏంటంటే సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోని పరిస్థితి ఉంది. సో ఎవరు ఇస్తారో ఎవరెవరో తెలియదు. ఇండస్ట్రీ నుంచి మానించి ఇవ్వటం అనేది పెద్దగా ఎవరు ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు, ఒకళ్ళకి ఇవ్వలేరు. వాళ్ళకి ఏదో 20,000, 30,000, 50,000 ఇవ్వచ్చు అని ఒక రూల్ ఉంటుంది. వాళ్ళకి కాదు, ఈ ఆర్గనైజేషన్ కన్నా అంతే ఉంటుంది. అంతవరకు లిమిట్, ఆ లిమిట్ వరకు వాళ్ళు ఇస్తారు, ఇచ్చుంటారు కూడా నేను అనుకుంటాను. అందుకంటే మించి ఇవ్వలేరు వాళ్ళు. సో ఈయననే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరికైనా అదే పరిస్థితి.